హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మేము షిల్లాంగ్ నుంచి అయితే లైట్ ల్యామ్ అనే విలేజ్కి అయితే వెళ్తున్నాం. ఇది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. మేఘాలయ ట్రిప్కి వెళ్తే కంపల్సరిగా ఈ ప్లేస్ అయితే చూడండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అదే లైట్ ల్యామ్ క్యానియన్. ఇక్కడైతే సన్ రైజ్ అయితే చాలా బాగుంటుందంట. మేము వెళ్ళినప్పుడైతే ఫుల్ క్లౌడ్స్ అయితే ఉన్నాయి. ఈ వ్యూ చూస్తున్నారు కదండి, ఎంత బాగుందో. కింద ఒక చిన్న విలేజ్ కూడా ఉంది. ఇప్పుడు ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, చుట్టూరు ఎక్కడ చూసినా కొండలు తప్ప ఇక్కడ ఏమీ లేదు. అండ్ ఇక్కడ అంతగా డెవలప్మెంట్ కూడా ఏమీ లేదు. ఇక్కడ ఏ డెవలప్మెంట్ లేకపోయినా వ్యూ మాత్రం సూపర్ ఉంది. అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ పని కూడా అవుతుందండి. ఇది చూస్తున్నారు కదా, ఇది నేను దూరం నుంచి తీసిన వీడియో. ఈ క్లౌడ్స్ చూడండి, కొండలపైన వాల్నట్ ఉన్నాయి కదా. ఇక్కడ మనం ఎటు చూస్తున్నా క్లౌడ్స్ అండ్ కొండలే కనిపిస్తున్నాయి. వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ ఏరియాలోని మూవీ షూటింగ్స్ అండ్ షార్ట్ ఫిల్మ్ షూటింగ్స్ అయితే అవుతాయంట. ఈ లొకేషన్లో నేను మా ఫ్యామిలీ అయితే ఫొటోస్ తీసుకున్నాం. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మేము పీపీ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళే ముందు ఒక చిన్న లేక్ అయితే ఉంటుంది. మనం లేక్ క్రాస్ చేయడానికి అయితే అక్కడ బోట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. పర్ పర్సన్ 100 రూపీస్ అయితే తీసుకుంటారు. చిన్నపిల్లలకి అయితే అవసరం లేదు. మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే బై వాక్ వెళ్ళాలి. చూసారు కదా ఎంత బురద బురద కింద ఉందో. చెప్పాను కదండి వర్షం వచ్చిందని. మాకు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి అయితే 1 అవర్ టైం పట్టింది. చూస్తున్నారు కదా, అసలు దారి అయితే అసలు బాగలేదు. ఇప్పుడు చూస్తున్నారు కదండి, అదొక వాటర్ ఫాల్. మనం పూర్తిగా చూడాలంటే కిందకైతే వెళ్ళాలి. బట్ మేము కిందకైతే వెళ్ళలేదండి. చెప్పాను కదా వర్షం వచ్చిందని. అది మనం కిందకి వెళ్ళాలంటే కొద్దిగా డౌన్ ఏరియా అది మొత్తానికి. చిన్నపిల్లలతో వెళ్ళడం కష్టమని అయితే మేము పైనుంచి అయితే చూసుకుని వచ్చేసాం. మనం కింద అయితే స్విమ్మింగ్ కూడా చేయొచ్చండి. మనం కిందకి వెళ్ళాలంటే మనకి మెయిన్ సపోర్టింగ్ ఉండాలండి. స్టిక్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి, అక్కడ అమ్ముతారు బయట. మనం డౌన్కి వెళ్ళాలని చెప్పాను కదండి, అక్కడ మనకి స్టెప్స్ కూడా ఉండవు, బ్యాంబూతో చేసినవే ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అదే డౌన్ వాటర్ ఫాల్. మనకి ఈ వ్యూ కావాలంటే కంపల్సరీగా మనం కిందకైతే వెళ్ళాలి. ఇక్కడ చాలా మంది ట్రెక్కింగ్ కూడా చేస్తారంట. 1 అవర్ కష్టపడైతే పైకి వెళ్ళాం కానీ డౌన్కి అయితే వెళ్ళలేదండి, రిటర్న్ వెళ్ళిపోయాం. అక్కడే దగ్గరలో ఉన్న వేరే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. దాని నేమ్ వచ్చేసి క్రంగుషూరి వాటర్ ఫాల్స్ అంట. ఇక్కడ కూడా మనం కార్ పార్కింగ్ నుంచి కొద్దిగా దూరం అయితే వెళ్ళాలి. మినిమం 30 మినిట్స్ 40 మినిట్స్ అయితే టైం పడుతుంది కిందకి వెళ్ళేసరికి. ఇక్కడ కూడా మనం స్విమ్మింగ్ అండ్ బోటింగ్ ఆప్షన్ అయితే ఉంది. ఎవరైనా స్విమ్మింగ్ చేయాలంటే లైవ్ జాకెట్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం డౌన్కి అయితే వెళ్తున్నాం. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయిందండి, అందుకే కొద్దిగా డార్క్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ నేమ్స్ కూడా కొద్దిగా వెరైటీగా అయితే ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అదే క్రంగుషూరి వాటర్ ఫాల్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. ఈ వాటర్ కూడా చూడండి బ్లూ కలర్లో అయితే ఉన్నాయి. అండ్ వాటర్ కూడా చూడండి ఎంత క్లీన్గా కనిపిస్తున్నాయో. ఒక్క రోజులో అయితే 3 ప్లేసెస్ అయితే కవర్ చేసాం. ఇక్కడ నేను మా ఫ్యామిలీ అయితే ఫొటోస్ తీసుకున్నాం. మళ్ళీ మేఘాలయ వెళ్తే మాత్రం కంపల్సరిగా పీపీ వాటర్ ఫాల్స్ డౌన్కి అయితే వెళ్తాం. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.